స్టడీస్లో కౌషీస్ ఫస్ట్ థియరమ్ ఆన్ లిమిట్స్, కౌషీస్ సెకండ్ థియరమ్ ఆన్ లిమిట్స్ అని చేశారు. ఇక మనకి యూనిట్ 1లో దాదాపు ఆఖరిగా మిగిలింది ఏంటంటే ఇంకా ఉన్నాయి అనుకోండి. కౌషీస్ థియరమ్స్ మీద, కౌషీస్ ఈక్వెన్స్ మీద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. వాటిని మనం రెక్టిఫై చేయడం కోసం చెప్పి మనకి ఒక చిన్న స్టేట్మెంట్ ఒకటి, అదేంటంటే కౌషీస్ general principle, Cauchy's general principle for convergence, Cauchy's general principle for convergence, or దీన్ని సింపుల్గా కౌషీస్ ప్రిన్సిపల్ అంటారు లేదా కౌషీస్ ప్రిన్సిపల్ ఏదన్నా ఒకటి. ఓకేనా? అదేంటంటే let a sequence Sn is convergent. A sequence Sn is convergent if and only if. మామూలుగా మనం సీక్వెన్స్ Sn అనేది కన్వర్జెంట్ చెప్పాలంటే అంటే ఇక్కడ ఏం చేస్తారంటే కన్వర్జెంట్కి కౌషి సీక్వెన్స్కి లింక్ అప్. సరిగ్గా చూడండి. A sequence Sn is convergent if and only if for a given epsilon greater than 0 there exists a positive integer m లేదా p greater than 0 such that mod Sn plus p minus Sn less than epsilon for all n greater than m and p greater than 0. ఇదండి. ఆఫ్ కోర్స్ ఇక్కడ దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z పవర్ ప్లస్ అలాగే ఉంటుంది. ఓకేనా? ఎవరి సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ మనం ప్రీవియస్ క్లాసుల్లో ఎవరి కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కౌషి సీక్వెన్స్ చెప్పుకున్నాం. అదేవిధంగా రివర్స్లో ఎవరి కౌషి సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అది కూడా అయింది. ఓకేనా? ఇప్పుడు రెండు కలిపి మనం ఆడ ఏం ప్రూవ్ చేసాం? కన్వర్జెంట్ అయితే కౌషి సీక్వెన్స్ అవుతుందని. ఒక సీక్వెన్స్ కౌషి సీక్వెన్స్ అయితే కన్వర్జెంట్ అవుతుందని రెండు ప్రూవ్ చేసాం. ఆ రెండు కలిపి ఓవరాల్ ఇదే స్టేట్మెంట్ అండి. ఇది కూడా అదే. అంటే సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్, సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సీక్వెన్స్ Sn ఈజ్ కౌషి, సీక్వెన్స్ Sn ఈజ్ కౌషి. ఓకేనా? అంటే కన్వర్జెంట్ అయితే కౌషి సీక్వెన్స్ అవుతుంది, కౌషి సీక్వెన్స్ అయితే కన్వర్జెంట్ అవుతుంది. వీడేం చేశారంటే కన్వర్జెంట్ అయితే కౌషి సీక్వెన్స్ అవుతుంది. ఈ కౌషి సీక్వెన్స్ మామూలుగా కౌషి సీక్వెన్స్ అంటే ఏంటి? mod Sn minus Sn less than epsilon for all n greater than or equal to m. ఇది మనం డిఫైన్ చేసింది. అంటే n m కాకుండా mod sp minus sq less than epsilon for all p comma q greater than or equal to m. ఇది ఒరిజినల్గా మనం చెప్పుకుంది. ఇది స్టార్టింగ్ ఒరిజినల్గా మనం చెప్పుకున్న కౌషి సీక్వెన్స్ డెఫినేషన్ mod sp minus sq less than epsilon for all p comma q greater than or equal to m. దీన్ని ఇదే స్టేట్మెంట్ని అంటే ఈ కౌషి సీక్వెన్స్ స్టేట్మెంట్ని ఇంకోలాగా మార్చి ఇలా ఇచ్చారు. mod Sn plus p minus Sn less than epsilon for all n greater than m and p greater than 0. అంటే కౌషి సీక్వెన్స్ అని చెప్పడానికి ఈ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు, ఈ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు, ఏదన్నా ఒకటి. ఇది చేసినా కౌషి సీక్వెన్స్ అవుతుంది, ఇది చేసినా కౌషి సీక్వెన్స్ అవుతుంది. వన్స్ ఒకసారి కౌషి సీక్వెన్స్ అయితే కన్వర్జెంట్ అవుతుంది. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాబ్లమ్స్లో ఏదో ఒక సీక్వెన్స్ Sn అనే దాన్ని మీకు డిఫైన్ చేశారండి. ఏదో ఒక సీక్వెన్స్ అనే దాన్ని మీకు డిఫైన్ చేశారు. ఆ సీక్వెన్స్ని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయండి అన్నారు. కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయండి అంటే మనం మామూలు కన్వర్జెంట్ ఏంటి? mod Sn minus Sn less than epsilon for all n greater than or equal to m. కన్వర్జెంట్ చెప్పడానికి మీకు చాలా మెథడ్స్ ఉన్నాయి. కన్వర్జెన్స్ టు ఒక పాయింట్కి ఏదో ఒక ఎల్లనే పాయింట్ కన్వర్జెంట్ అవుతుందని ప్రూవ్ చేయండి అంటేనేమో ఏం చేస్తున్నాం? mod Sn minus Sn less than epsilon తీసుకొని అటువంటి m కనుక్కుంటున్నారు. ఓకేనా? అదొక పద్ధతి. కన్వర్జెంట్ ప్రూవ్ చేయండి అంటే ఇంకో పద్ధతి ఏంటి? బౌండెడ్ బిలో అయ్యి లోవర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవడమా, బౌండ్ బిలో అయ్యి డిక్రీజ్ సీక్వెన్స్ లేదా ఇంక్రీజ్ సీక్వెన్స్ బౌండ్ ఏమోనా అలా చెప్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ మనం గమనం చేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఇది ఇంకో కండిషన్, అంటే వేరే రకంగా ఒక సీక్వెన్స్ కన్వర్జ్ చెప్పడం. సీక్వెన్సెస్ని కన్వర్జెంట్ చెప్పమన్నారు అనుకోండి, ఒక ప్రాబ్లం ఇచ్చేసి
దాన్ని సింపుల్గా కౌషి సీక్వెన్స్ చెప్తే అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్ని కౌషి సీక్వెన్స్ అని చెప్తే అయిపోతుంది. మళ్ళీ దానిలో ఇంకా మోడరేషన్ చేశారు. ఏంటది? కౌషి సీక్వెన్స్ చెప్పాలంటే కండిషన్ ఇది mod SP minus SP less than epsilon for all p greater than equal to m. ఇది కాకుండా ఇలాగైనా ప్రూవ్ చేసుకోవచ్చు కౌషి సీక్వెన్స్ అని చెప్పడానికి. అంటే ఈ కండిషన్ ప్రూవ్ చేసినా కౌషి సీక్వెన్స్ అవుతుంది. కౌషి సీక్వెన్స్ అయిపోతే కన్వర్జెంట్ అయిపోతుంది. ఒకదానికి ఒకటి లింక్ పంపించుకుంటూ వచ్చారు. ఓకేనా? సో మొత్తానికి మన కౌషీస్ జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్, దీనికి ఇంకో పేరు సింపుల్గా కౌషీస్ ప్రిన్సిపల్. ఇది నోట్ పాయింట్ కింద మీరు హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. నోట్ అంటే ముందు మన కొన్ని ప్రాబ్లమ్స్ ఒక సీక్వెన్స్ ఇచ్చేది కౌషి సీక్వెన్స్ ప్రూవ్ చేయండి అంటాడు, లేకపోతే కన్వర్జెంట్ అవుతుంది ప్రూవ్ చేయమన్నారు అడుగుతారు నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్లో. ఓకేనా? కౌషి సీక్వెన్స్ ప్రూవ్ చేయండి అంటే మనం డైరెక్ట్గా కౌషి సీక్వెన్స్ డెఫినెట్ ప్రకారం వెళ్ళిపోవచ్చు, లేకపోతే దీని ప్రకారం అన్నారు. సరేనా? ఓకే. సారీ, ఏ సీక్వెన్స్ SN is convergent if and only if for a given epsilon greater than 0 there exists m belongs to f power plus such that mod SN plus p minus SN less than epsilon for all n greater than m and p greater than SN is convergent if and only sequence SN is Cauchy. ఈ రెండు కూడా దీని స్టేట్మెంట్ లేదు. ఓకేనా? పైదానేమో సింపుల్గా కౌషీస్ జనరల్ ప్రిన్సిపల్ కన్వర్జెన్స్ కాదు, లేదా ఇంకో వేరే కౌషీస్ ప్రిన్సిపల్. ఇలా అడిగినా అలా అడిగినా ఇది రాసినా ఒకటే. ఓకేనా? నెక్స్ట్ మనం చెప్పే ప్రాబ్లమ్స్కి ఈ స్టేట్మెంట్ మనకు ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఇక్కడ ప్రాబ్లం లెట్ ఎ సీక్వెన్స్ UN be a sequence and SN equal to U1 plus U2 plus 1 plus UN అన్నారు. ఓకే, UN ఏమో సీక్వెన్స్, SN అంటే U1 plus U2 plus 1 plus UN గా డిఫైన్ చేశారు SN ని. ఒకేసారి if Tn equal to mod U1 plus mod U2 plus 1 plus mod UN for all n and sequence Tn is Cauchy, then the sequence SN is Cauchy. ఇక్కడ ఒకటే సీక్వెన్స్ UN తీసుకున్నారు స్టార్టింగ్ లో. UN నుంచి మళ్ళీ దీనిలో రెండు సీక్వెన్స్ డిఫరెంట్ సీక్వెన్స్ ఏంటవి? సీక్వెన్స్ SN ఒకటి, సీక్వెన్స్ Tn ఒకటి. దీనిలో SN ఎలా డిఫైన్ చేశారు? U1 plus U2 plus 1 plus UN అన్నారు. ఇక్కడ చూడండి, SN అంటే U1 plus U2 plus 1 plus UN అన్నారు. అప్పుడు S1 అంటే n బదులు 1 పెట్టారనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? n బదులు 1 పెడితే U1. S2 ఈక్వల్ టు n బదులు 2 తీసుకుంటే ఇక్కడ n బదులు 2 తీసుకుంటే U2 రావాలంటే U1 plus U2 వేసుకోవాలి. అంతే, అప్పుడు డైరెక్ట్గా U2 కాదు, U1 plus U2. S3 అంటే U1 plus U2 plus U3 అండ్ సో ఆన్. SN అంటే U1 plus U2 plus 1 plus UN. వీటిని ఏమంటారంటే పార్షియల్ సమ్స్ అంటారు. వీటిని ఏమంటారంటే పార్షియల్ సమ్స్. ఇప్పుడు S1 S2 S3 అండ్ సో ఆన్ SN వీటన్నిటిని యాడ్ చేశారనుకోండి, సిగ్మా SN ఇన్ఫైనైట్ సిరీస్. ఈ ఇన్ఫైనైట్ సిరీస్కి వీటిని ఏమంటారంటే పార్షియల్ సమ్స్ అంటారు. ఆఫ్ కోర్స్ ఇదంతా మనకి సెకండ్ యూనిట్ ఇన్ఫైనైట్ సిరీస్ కాన్సెప్ట్ అన్నీ వస్తాయి మనకి. సో వాడు ఇచ్చిందేమో సీక్వెన్స్ UN అని ఒక సీక్వెన్స్ ఇచ్చారు. సీక్వెన్స్ UN ని బేస్ చేసుకొని మళ్ళీ రెండు డిఫరెంట్ సీక్వెన్స్లు ఇచ్చారు. ఆ రెండంటవి సీక్వెన్స్ Tn ఒకటి, సీక్వెన్స్ SN ఒకటి. దానిలో SN అంటేనేమో U1 plus U2 plus 1 plus UN, Tn అంటేనేమో వీటి మోడ్యులస్లు mod U1 plus mod U1 plus mod U2 plus 1 plus mod UN ఇలా ఇస్తాడు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకి సీక్వెన్స్ SN అనేది కౌషి సీక్వెన్స్ అవ్వాలి అంటే ముందుగా సీక్వెన్స్ Tn కౌషి అవ్వాలి. అంటే సీక్వెన్స్ Tn కౌషి సీక్వెన్స్ అయితేనే దెన్ ఓన్లీ సీక్వెన్స్ SN ఈజ్ కౌషి సీక్వెన్స్. అది మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇందాక కౌషి జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్ అన్నాడు. అందులో ఏంటి? ఏదైనా ఒక సీక్వెన్స్ SN ఈజ్ కన్వర్జెంట్ if and only if condition ఏంటి? mod SN plus P minus SN less than epsilon for all n greater than m and p greater than 0. ఇది మన కండిషన్. కన్వర్జెంట్ అయితే కౌషి సీక్వెన్స్ అవుతుంది. ఎవరి కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ కౌషి సీక్వెన్స్. కాబట్టి కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి అదే సీక్వెన్స్ ఏమవుతుంది మనకి? కౌషి సీక్వెన్స్. ఇప్పుడు చూడండి, సీక్వెన్స్ SN is కౌషి if and only if ఈ కండిషన్. అంటే మనం ఏం ప్రూవ్ చేయమన్నారు? చివరిలో సీక్వెన్స్ SN ని కౌషి సీక్వెన్స్ గా ప్రూవ్ చేయమన్నారు. సీక్వెన్స్ SN ని కౌషి సీక్వెన్స్ గా ప్రూవ్ చేయాలంటే ఒరిజినల్ గా కౌషి సీక్వెన్స్ డెఫినిషన్ ఏంటి? mod SP minus SQ less than epsilon
ఫర్ ఆల్ p, q గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. కానీ ఇప్పుడు మా కౌచీ సీక్వెన్స్ అంటే డైరెక్ట్గా డెఫినిషన్ ప్రకారంగా చేసుకోవచ్చు, లేకపోతే ఈ కండిషన్ ద్వారా ప్రూవ్ చేసుకోవచ్చు. ఈ కండిషన్ రాసిన కౌచీ సీక్వెన్స్ రిలవెంట్గానే ఉంటుంది. లెట్ ముందు వాడిచ్చిన యాస్టేజ్ రాసుకోండి. సీక్వెన్స్ un be a sequence and Sn equal to u1 plus u2 plus 1 plus un. ఇది వాడిచ్చాడు. ఓకేనా? ఇఫ్ tn ఈక్వల్ టు ఇదంతా వాడిచ్చేసాడండి. సపోజ్ tn ఈక్వల్ టు mod u1 plus mod u2 plus 1 plus mod un for all n belongs to z power plus అండ్ దాంతో పాటు ఇంకేం ఇచ్చాడు, సీక్వెన్స్ tn is కౌశీ అన్నాడు. సీక్వెన్స్ tn is కౌశీ ఇంతవరకు వాడు ఇచ్చింది. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? వీ హావ్ టు ప్రూవ్ సీక్వెన్స్ Sn is ఏ కౌశీ సీక్వెన్స్ అని చెప్పాలి. నౌ we prove sequence Sn is Cauchy. Now we prove sequence Sn is Cauchy. అది ప్రూవ్ చేయాలి. ఇక్కడ సీక్వెన్స్ tn is Cauchy సీక్వెన్స్ వాడు ఇచ్చేసాడు. అంటే సిన్స్ సీక్వెన్స్ tn is Cauchy, ఉట్టిగా కౌశీ రాశామంటే కౌశీ సీక్వెన్స్ అని మీనింగ్ అండి. అప్పుడేంటి, ఇందాక కౌశీ జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్ దానిలో సీక్వెన్స్ Sn is కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్ ఉంది. mod Sn plus p mod Sn less than epsilon అని. అక్కడ Sn చూడండి ఏం రాసుకోవచ్చు మీరు, tn కామా mod Sn plus p సీక్వెన్స్ tn కోర్స్ ఇస్తుంది కదా, mod tn plus p minus tn less than epsilon for all n greater than m and p greater than 0. సీక్వెన్స్ tn కౌచీ సీక్వెన్స్ అంటే కాబట్టి కౌచీ ఇస్ జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్, దాని ప్రకారం ఇది రాశారండి. దట్ ఇంప్లాయిస్ mod tn plus p అంటే tn అంటే ఏంటి, mod u1 plus u2 plus 1 plus mod un. అప్పుడు tn plus p అంటే mod u1 plus mod u2 plus 1 plus mod un plus mod un plus 1 plus 1 plus mod un plus p. అంతేగా, n plus p అంటే మరి ఎంత ఎక్కువ రావాలి. ఇదంతా mod of tn plus p వాల్యూ ఇంతవరకు మైనస్ tn అంటే ఏంటి, mod u1 plus mod u2 plus 1 plus mod un plus then epsilon for all n greater than m and p greater than 0. ఓకే, దట్ ఇంప్లాయిస్ mod దీనిలో ఏం చేస్తారు, u1 నుంచి un దాకా ఇవన్నీ ప్లస్ టర్మ్స్ ఇవన్నీ మైనస్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఏమి మిగులుతాయండి, mod un plus 1 plus mod un plus 2 ఇక మాటల సకల అన్ని మాడ్యూల్స్ ప్లస్ 1 ప్లస్ mod un plus p ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. ఇక్కడ ప్లస్ mod u1 ఇక్కడ మైనస్ mod u1 ప్లస్ mod u2 మైనస్ mod u2 అండ్ సో ఆన్ ప్లస్ mod un మైనస్ mod un క్యాన్సిల్ అయిపోయి ఇక un ప్లస్ 1 నుంచి un ప్లస్ దాకా ఇది మాత్రం మిగిలింది. ఓకేనా, mod un plus 1 plus mod un plus 2 plus 1 plus mod un plus p less than epsilon. ఓకే, ఇంతవరకు మనకు వచ్చింది. బట్ ఆల్రెడీ మనకి mod of un plus 1 plus un plus 2 plus 1 plus un plus p మనకి mod x plus y less than or equal to mod x plus mod y అవునా. అదేవిధంగా mod x plus y plus z కూడా less than or equal to mod x plus mod y plus mod z. అదేవిధంగా mod of un plus 1 plus un plus 2 plus 1 plus un plus p less than or equal to mod un plus 1 plus mod un plus 2 plus 1 plus mod un plus p. అంతేగా, mod x plus y plus z అనుకోండి less than or equal to mod x plus mod y and so on plus mod un plus p. ఆడి పైన ఏ వాల్యూ దేనికన్నా తక్కువ లెస్ దాన్ ఎప్సిలాన్.
ఇదే వాల్యూ పైన ఉంది mod n plus 1 plus mod n plus 2 plus 1 plus mod n plus p ఇదే వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్. ఇప్పుడు ఫస్ట్ లెస్ కలిపండి. సో mod un plus 1 plus un plus 2 plus 1 plus un plus p less than epsilon for all n greater than m comma p greater than 0. ఒక్కసారి స్టేట్మెంట్ చూడండి. ప్రాబ్లంలో ఇంతవరకు ప్రాబ్లం అండి. వాడు ఏమి ఇచ్చాడు, సీక్వెన్స్ యూఎన్బిఏ సీక్వెన్స్ అండ్ ఎస్ఎన్ ఈక్వల్ టు u1 plus u2 plus 1 plus un అన్నాడు. అదే రాసుకున్నారు. ఇంకా ఏమి ఇచ్చాడు, tn ఈక్వల్ టు mod u1 plus mod u2 plus 1 plus mod un for all n అన్నాడు. అదే రాస్తున్నారు. సపోజ్ tn ఈక్వల్ టు mod u1 plus mod u2 plus 1 plus mod un అంటే సీక్వెన్స్ tn ఏమన్నాడు, కౌషి సీక్వెన్స్ అన్నారు. సో సీక్వెన్స్ tn ఈస్ కౌషి. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, దెన్ సీక్వెన్స్ ఎస్ ఈస్ కౌషి సీక్వెన్స్, ఇది మనం ప్రూవ్ చేయాలి. నౌ వి ప్రూవ్ సీక్వెన్స్ ఎస్ ఈస్ కౌషి. ఆల్రెడీ సీక్వెన్స్ tn అంటే కౌషి సీక్వెన్స్ అన్నారు కాబట్టి ఇందాక జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్ లో ఆ కౌషి సీక్వెన్స్ కండిషన్ రాసుకోండి. బేసిక్గా మీకు అక్కడ mod SN plus p mod SN less than epsilon if and only ముందే ఉంది నోట్ పాయింట్ లో దాకా సీక్వెన్స్ SN is convergent. కన్వర్జెంట్ అయితే if and only if కండిషన్ ఉంది. కానీ ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ ఏమవుతుంది, కౌషి సీక్వెన్స్ అవుతుంది. కాబట్టి mod SN plus p mod SN less than epsilon అనే కండిషన్ కౌషి సీక్వెన్స్ కూడా జరుగుతుంది. ఎందుకంటే కన్వర్జెంట్ అయితే కౌషి అవుతుంది, కౌషి సీక్వెన్స్ అయితే కన్వర్జెంట్ అవుతుంది, ఏదైనా ఒకటి. ఇక్కడ సీక్వెన్స్ tn ఏమి ఇచ్చాడు, కౌషి సీక్వెన్స్ అన్నారు. కౌషి సీక్వెన్స్ అన్నారు కాబట్టి ఆ కౌషి జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్ స్టేట్మెంట్ దీనికి రాసుకోవచ్చు. దీనికి సీక్వెన్స్ tn కి అంటే mod tn plus p minus tn less than epsilon. ఓకేనా, tn అంటేనేమో mod u1 plus mod u2 plus 1 plus mod un. అప్పుడు tn plus p అంటే mod u1 plus mod u2 plus mod un plus mod un plus 1 plus 1 plus mod un plus p. u1 నుంచి un p దాకా మైనస్ ఏమంత వరకు tn plus p అండి. మైనస్ tn అంటే మళ్ళీ mod u1 plus mod u2 plus 1 plus mod un. దీనిలో mod u1 నుంచి mod un దాకా ఇవన్నీ ప్లస్ టర్మ్లు, ఇవన్నీ మైనస్ టర్మ్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇక మిగిలినంత mod u1 plus 1 plus 1 plus mod un plus p less than epsilon. కానీ ఈ మొత్తానికి మాడ్యులస్ mod of un plus 1 plus un plus 2 plus 1 plus un plus p అంటే mod x plus y plus and so on plus z అనుకోండి, which is less than or equal to ఇండివిజువల్గా మాడ్యులస్ అప్పగిస్తే అవుతుంది less than or equal to mod un plus 1 plus mod un plus 2 plus 1 plus mod un plus p less than epsilon. అంటే డైరెక్ట్గా ఏమవుతుంది, ఇప్పుడు ఈ వాల్యూ less than epsilon అంటే mod of un plus 1 plus un plus 2 plus 1 plus un plus p less than epsilon for all n greater than n p greater than 0. ఓకే, దీని కంటిన్యూషన్ ఇక్కడ రాద్దాం పైన. mod of un plus 1 నుంచి un plus p దాకా ఒక నిమిషం u1 plus u2 plus 1 plus un plus un plus 1 plus 1 plus un plus p minus of u1 plus u2 plus 1 plus un. ఏమండి, ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయండి. ప్లస్ u1 మైనస్ u1 ప్లస్ u2 మైనస్ u2 1 so on ప్లస్ un మైనస్ un. ఇవి క్యాన్సిల్ పోయి ఏమి మిగిలింది, mod of un plus 1 plus 1 plus un plus p అంటే ఇదేగా వచ్చింది. అంటే దీన్ని ఎట్లా రాస్తుంది, ఇలా రాస్తున్నాను. దట్ ఇంప్లాయిస్ ఒక్కసారి SN అంటే ఏంటి, u1 plus u2 plus 1 plus un. అప్పుడు u1 plus u2 plus 1 plus un plus p అంటే ఏమవుతుంది, SN plus p నేగా. SN అంటే ఏమో u1 plus u2 plus 1 plus un అన్నారు. అప్పుడు u1 plus u2 plus 1 plus un plus p అంటే ఏమవుతుంది, SN plus p మైనస్ u1 plus u2 plus 1 plus un అంటే ఏమో SN ఎక్కడ ఉంది మైనస్ SN less than epsilon for all n greater than m p greater than 0. ఇది కూడా less than epsilon for all n greater than m p greater than 0. ఇది అంటే మళ్ళీ కౌషిస్ జనరల్ ప్రిన్సిపల్ ఫర్ కన్వర్జెన్స్. దీని ప్రకారం ఏమవుతుంది, ఇక్కడ సీక్వెన్స్ SN is Cauchy. Sequence SN is Cauchy. This is the end of the problem.